Okay, good evening. Sakshi and Rupasri. Okay, sir. Good evening. గుడ్ ఈవినింగ్ సార్. Yes. అంటే సార్ లైక్ నా సెషన్ ఎలా ఉండాలి అంటే కంపల్సరీ ఇంటరాక్ట్ ఉండాలి. ఇంటరాక్ట్ ఉంటేనే అర్థమవుతుంది. ఇంటరాక్ట్ అవుతేనే అర్థమవుతుంది. జస్ట్ ఏదో నేను చెప్పింది మీరు వినుకుంటూ జస్ట్ నోట్ చేస్తే అది ఎలాంటి మీనింగ్ మీన్స్ అర్థం అవ్వదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి కంపల్సరీగా రెస్పాన్స్ ఇవ్వాలి అందరూ. ఫస్ట్ పాయింట్. ఓకే సార్. ఫస్ట్ నేను ఈరోజు ఆటోమేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆటోమేషన్స్ అనేటివి ఈరోజు నేర్చుకుందాం. దానికన్నా ముందు ఆటోమేషన్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి, దానికన్నా ముందు మనం కొన్ని తెలుసుకోవాల్సిన కొన్ని మీనింగ్స్ మీన్స్ వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ నేర్చుకొని మనం ఆటోమేషన్స్ అంటే ఏంటి, ఎలా మనం బిల్డ్ చేయాలి అని నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ జస్ట్ ఇంట్రడ్యూస్ రూపశ్రీ. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, డిపార్ట్మెంట్. రూపశ్రీ. ఓకే, సాక్షి మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సాక్షి. ఐఎమ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఓకే. అండ్ ఐఎమ్ డూయింగ్ ఎంసీఏ ఫ్రమ్ బిఐటి కాలేజ్. ఓకే. టుడే ఐ జాయిన్ దిస్ సెషన్ త్రూ అ లింక్ sent by Prakash. You from Maharashtra? Yes sir. MCL. Yes sir. Okay. Next, Geya. Sir, Just good introduce evening, sir. yourself. Myself, I'm Bonala Jaya, sir. Yes. I approached this website as my MTech. college MTech card, sir. BTech, sir. BTech third Okay. year. Okay, BTech third year. Okay. In Shivani Rajesh. Institute of Science and Technology. చెప్పండి. ఓకే, రాజేష్. రాజేష్, introduce yourself, Rajesh. Hello, రాజేష్ చెప్పండి, introduce yourself. sir. Myself Rajesh. Okay. I'm doing BSc third year, final year right now in Nizam College in Hyderabad. BSc. Maximum I have got this 90s. link from online website, sir. My Okay, sister referred me. ఓకే. Okay, sir. ఓకే సార్. ఓకే, ఫస్ట్ మనం నేను కొన్ని మీ డెఫినేషన్ చెప్తాను, జస్ట్ వినండి. ఇందులో బీటెక్ స్టూడెంట్ వచ్చేసి లైక్ గేయా మీరు బీటెక్ స్టూడెంట్ రైట్? Yes, sir. ఎస్. రూపశ్రీ మీరు బీటెక్ స్టూడెంట్ ఆర్ ఐటీ ఆర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్? రూపశ్రీ ఐటీ. ఓకే. ఓకే, జస్ట్ లిజన్, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇందులో నాన్ మీన్స్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ 2 మెంబర్స్ ఉన్నారు. ప్రజెంట్ డేస్ చాలా ఐటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సార్. ఐటీ జాబ్. ఓకే, ఐటీ మీన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఐటీ జాబ్ మీన్స్ ఎందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కాల్ చేస్తారని నేను చెప్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే సార్. ఇంటర్వ్యూర్ ఎలా క్వశ్చన్ అనేది అడుగుతారంటే, ఇందులో 2 మెంబర్స్ గ్రాడ్యుయేషన్స్ ఉన్నారు, లైక్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాళ్ళు. ఓకే సార్. ఇంజనీర్ వాట్ ఈస్ ఇంజనీర్ అని ఒక క్వశ్చన్ అనేది ఒక ఇంటర్వ్యూయర్ అడిగితే డెఫినేషన్ తెలుసా? గేయా, యువర్ బీటెక్ థర్డ్ ఇయర్. సార్ ఇంజనీర్ అంటే ఏంటి, ఇంజనీర్ డెఫినేషన్ చెప్పండి, జస్ట్ అంతే.
గేయా. అంటే జస్ట్ మీకు ఐడియా ఉంటే చెప్పండి, లేదు అంటే సార్ నాకు ఐడియా లేదు అని చెప్పండి. ఐడియా లేదు సార్ నాకు. ఓకే, నెక్స్ట్ రూపశ్రీ. ఐడియా లేదు. రూపశ్రీ ఐడియా లేదా మీకు? ఓకే, నేను చెప్తున్నా వినండి సార్. ఇక్కడ లైక్ మిమ్మల్ని డిస్కరేజ్ చేయడము, ఓకేనా, లైక్ లో కాన్ఫిడెన్స్ అని నేను చెప్తలేను. అంటే మనం గ్రాడ్యుయేషన్స్ ఎవరైతే బీటెక్ అనేది కంప్లీట్ అవుతుందో వాళ్ళని ఇంజనీర్స్ అని కాల్ చేస్తారో అది మనకు తెలుసు. సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ఇంటర్వ్యూయర్ వాట్ ఈస్ ఇంజనీర్ అంటే ప్రజెంట్ నవ్ డేస్ ప్రజెంట్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ చెప్తలేరు. 90 or 70% స్టూడెంట్స్ చెప్తలేరు, ఇంజనీర్ డెఫినేషన్ చెప్తలేరు. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే ఇంటర్వ్యూయర్ ఎనీ కాంప్లెక్స్ క్వశ్చన్స్ అనేది అడగడు. ఒక ఫ్రెషర్ ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడగడు. బేసిక్ క్వశ్చన్స్ అండ్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. ఆ బేసిక్ క్వశ్చన్ లో వాట్ ఈస్ ఇంజనీర్, నువ్వు ఇంజనీర్ కంప్లీట్ చేసినావు కదా, మరి ఇంజనీర్ డెఫినేషన్ అంటే ఏంటి అని క్వశ్చన్ అనేది కంపల్సరీగా అడుగుతాడు. అది చెప్పాలి మనం, అది మనం తెలుసుకోవాల్సి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంజనీర్ ఇస్ నథింగ్ బట్, నేను చెప్తున్నా వినండి, ఇంజనీర్ అంటే మనకి తెలుసు బట్ మనం చెప్తలేము అంతే. నాకు రెస్పాన్స్ ఇవ్వాలి కంపల్సరీగా. లైక్ గేయా మీరు క్లాస్ లో ఉన్నారా? ఓకే. లేదు సార్. రూపశ్రీ మీరు నాకు రెస్పాన్స్ ఇస్తారు, జస్ట్ నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు చెప్పండి, సింపుల్ క్వశ్చన్స్. రూపశ్రీ రెస్పాన్స్ అవుతారా, లేదంటే మీరు సంథింగ్ అవుట్ సైడ్ బిజీలో ఉన్నారు? అవుట్ సైడ్ ఉన్నారా అంటే సార్ నేను అవుట్ సైడ్ ఉన్నా అంటే ఓకే. ఓకే ఓకే. నెక్స్ట్ ఇందులో ఎనీవన్ సార్? సాక్షి. ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ సాక్షి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒక న్యూ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకుంటారు సార్ సాక్షి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏ పర్సన్స్ దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ గురించి దాన్ని స్ట్రక్చర్ ప్లాన్ చేసేందుకు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే స్ట్రక్చర్ ఎవరు డిజైన్ చేస్తారు అంటే లైక్ ఆర్కిటెక్చర్ అనే వాళ్ళు, లైక్ సివిల్ ఇంజనీర్ అనే వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. అవును. ఓకే సార్. అంటే ఇప్పుడు నేను ఒక న్యూ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే, నేను ఒక న్యూ థింగ్ ని కన్స్ట్రక్షన్ చేయాలి అన్నప్పుడు నేను సివిల్ ఇంజనీర్ ని సివిల్ ఇంజనీర్. ఓకే, సివిల్ ఇంజనీర్. ఈ సివిల్ ఇంజనీర్ ఏం చేస్తుందంటే ఈస్ క్రియేటింగ్ న్యూ థింగ్ కదా సార్. మన బిల్డింగ్ అనేది న్యూ థింగ్ కాబట్టి సివిల్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు, ఒక న్యూ థింగ్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సాక్షి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను ఒక న్యూ డైమెన్షన్స్ తోని నేను ఒక కార్ ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నాను, న్యూ మెజర్మెంట్స్. అప్పుడు నేను ఎవరిని కన్సల్ట్ అవుతాను? మెకానికల్ ఇంజనీర్. ఎస్. ఇప్పుడు నేను న్యూ డైమెన్షన్స్ అండ్ న్యూ మెజర్మెంట్స్ తోని నేను ఒక న్యూ కార్ ని డిజైన్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి అప్పుడు నేను ఒక మెకానికల్ ఇంజనీర్ కన్సల్ట్ అవుతా. ఆ మెకానికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే ఇతను కూడా ఒక న్యూ థింగ్ ని క్రియేట్ చేసి ఇస్తున్నాడు మనకి. ఎస్, న్యూ థింగ్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు ఈ సంథింగ్ ఈ కార్ ఎవరు బిల్డ్ చేస్తారు అంటే లైక్ మెకానికల్ అనుకోండి. ఓకే సార్, మెకానికల్ ఇంజనీర్ అనేది బిల్డ్ చేసి ఇస్తాడు. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ కూడా ఒక న్యూ థింగ్ ని క్రియేట్ చేస్తున్నాడు. వీళ్ళు టూ ఇంజనీర్స్ లో కామన్ వర్డ్ ఏంటి చెప్పండి? సార్ ఇంజనీర్. నో సార్, ఇంజనీర్ ఓకే, బట్ ఈస్ క్రియేటింగ్ న్యూ థింగ్. అంటే సివిల్ ఇంజనీర్ క్రియేటింగ్ న్యూ థింగ్, మెకానికల్ ఇంజనీర్ కూడా క్రియేటింగ్ న్యూ థింగ్. అంటే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నాడు, ఒక న్యూ థింగ్ ని క్రియేట్ చేస్తున్నారు. కరెక్ట్? కరెక్ట్ సార్. ఎస్. ఓకే సార్. సింపుల్ గా ఇప్పుడు సింపుల్ గా ఉండాలి అంటే సార్ ఇంజనీర్ ఇస్ నథింగ్ బట్
క్రియేటింగ్ న్యూ థింగ్, అంటే ఒక న్యూ థింగ్స్ ని క్రియేట్ చేసే పర్సన్ ని ఇంజనీర్ అని కాల్ చేస్తారు. ఇది ఇంజనీర్ డెఫినేషన్. బీటెక్ అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కంపల్సరిగా. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నేను ఒక డేకి ఓకే ఒక 500 and 600 మెంబర్స్ కి నేను టీచ్ చేస్తాను. ఆ 500 and 600 మెంబర్స్ కి ఒక 400 మెంబర్స్ కి ఇంజనీర్ డెఫినేషన్ తెలీదు. ఓకేనా? కాబట్టి కంపల్సరీగా ఇంజనీర్ డెఫినేషన్ అంటే ఇది మ్యాండేటరీ అని చెప్తలేను. మనం చదివింది ఇంజనీర్, మనం ఎందుకు మీన్స్ ఆ ఇంజనీర్ అంటే ఏంటిది మనం చెప్పకపోతే మనం చదివి వేస్ట్. కాబట్టి కంపల్సరీగా అసలు నేర్చుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మనం చేసే వర్క్ ఏంటి, అసలు ఇంజనీర్ అంటే ఏంటి, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇంజనీర్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ న్యూ థింగ్స్, అంటే న్యూ థింగ్స్ ని క్రియేట్ చేసే పర్సన్ ని ఇంజనీర్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ది ఇప్పుడు మనందరం ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి, మీ గోల్ ఏంటి సార్? లైక్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని మీ గోల్. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ మీన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో మీకు ఇంజనీర్ డెఫినేషన్ తెలిసింది. ఓకేనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో 2 వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ ఇంజనీర్. ఓకేనా? ఈ ఇంజనీర్ డెఫినేషన్ మీకు తెలుసు. చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. ఇంజనీర్ డెఫినేషన్ ఏంటి? క్రియేటింగ్ న్యూ థింగ్స్. yes, creating new things is known as an engineer. And coming to the మనం నేర్చుకోవాల్సింది సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది నేర్చుకోవాలి. ఓకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ ఏంటి? సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ అంటే సింపుల్ లేదు. సాఫ్ట్వేర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ చూడండి నా మొబైల్ సార్. జనరల్ గా మన మొబైల్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. మీకు తెలిసిన కొన్ని అప్లికేషన్ చెప్పండి. సార్ మీ ఫోన్ లో ఉన్న అప్లికేషన్ చెప్పండి. సార్ వాట్సాప్. ఎస్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫోన్ పే అండ్ గూగుల్ పే అండ్ ఇవన్నీ సార్ అప్లికేషన్స్ ఇవన్నీ. ఓకే సార్, మరి ఈ అప్లికేషన్స్ అనేటివి ఎలా బిల్డ్ చేసిండు అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా సార్? అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేస్తామంటే యూజింగ్ సాఫ్ట్వేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కాబట్టి, ఓకే సార్, ఇవి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కాబట్టి మరి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ని ఎలా బిల్డ్ చేస్తాము అంటే సార్, ఇక్కడ సంథింగ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ద కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఈజ్ నోన్ యాజ్ అ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేస్తారు. ఓకే సార్, ఆ సాఫ్ట్వేర్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెఫినేషన్ కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే సార్, కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఈజ్ నోన్ యాజ్ అ సాఫ్ట్వేర్. ఓకే సార్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి మనం సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు ఓవరాల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే వర్క్ ఏంటి చెప్పండి. మీ ముందే డెఫినేషన్స్ ఉన్నాయి, 2 డెఫినేషన్స్. మీకు తెలిసిన ఓన్ వర్డ్స్ తో చెప్పండి సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఏంటి? టు క్రియేట్ న్యూ అప్లికేషన్స్. ఓకే, using programming languages such as Java, Python, etc. yes, correct. Yes sir. So simple words ఏం లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఏం చేయాలో డాక్టర్కి ఒక ఐడియా ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ అనేది చదువుతుంది సార్. ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత నేను ఏం చేయాలో తనకంటే ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీఐ స్టూడెంట్ ఉన్నాడు. ఆఫ్టర్ 10th తర్వాత ఐటీఐ చేసిండు. ఆఫ్టర్ ఐటీఐ తర్వాత నేను ఏం చేయాలి అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను తెలుసు, అతనికి ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐఎంఏలో నేను తక్కువ చేస్తలేను, ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, దేనిపైన వర్క్ చేయాలి అంటే ఒక ఐడియా అంటూ లేదు. ఎందుకు లేదు అంటే అంత కాన్సన్ట్రేషన్ అనేది చూపెడతలేరు కాలేజ్ టైంలోనే. కాబట్టి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, గేయా ఉంది సార్. గేయా మీరు 3rd year, Yes, sir. రైట్? 3rd year సార్, మీకు చాలా 1 year టైం ఉంది మీకు.
నేను ఆఫ్టర్ బీటెక్ తర్వాతనే నేను సంథింగ్ నేర్చుకుంటాను, నేను జాబ్ చేస్తాను అని అలాంటి ఆలోచనలు అనేటివి ఉండదు. కాంపిటీషన్ అనేది చాలా ఉంది. స్కిల్ ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది సార్. నేను మిమ్మల్ని డిమోటివేట్ అనేది చేస్తలేను. ట్రూత్ ఇది. ఓకేనా? లైక్ ఇది డెమో కాబట్టి అట్రాక్ట్ చేయాలి. ఓకేనా? 100% చెప్తలేను సార్. కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ తగ్గట్టు మనం స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే జాబ్ అనేది వస్తుంది. మన దగ్గర స్కిల్స్ లేదు, జాబ్ రావాలి అంటే సార్ జాబ్ రాదు. కాబట్టి సార్ మీకు 1 ఇయర్ టైం ఉంది. ఓకేనా సార్? 1 ఇయర్ టైం ఉంది. ఈ 1 ఇయర్‌లో మీరు చాలా ఓకేనా డైలీ జస్ట్ ఒక 10 మినిట్స్ నేర్చుకోండి. డైలీ 10 మినిట్స్ జస్ట్ హాఫ్ అన్ అవర్ చాలు అంతే. ఓకే సార్. ఆ 1 ఇయర్ లోపు మీకు చాలా స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఓకేనా సార్? ఓకే సార్. ఎస్. ఇప్పుడు సార్ చూడండి సాక్షి, ఇప్పుడు నేనేమంటున్నా అంటే లైక్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏం చేస్తున్నాడు అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని యాడ్ చేసి ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేసే పర్సన్‌ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని కాల్ చేస్తారు. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసే వర్క్ ఇది. ఓకే. మెకానికల్ ఇంజినీర్ ఏం చేస్తాడో మనకంటూ ఒక ఐడియా ఉంది. సివిల్ ఇంజినీర్ ఏం చేస్తాడో మనకు ఐడియా ఉంది. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏం చేస్తాడో మనకు ఐడియా ఎందుకు ఐడియా లేదు అంటే సంథింగ్ మనం సాఫ్ట్‌వేర్ అంటే కొద్దిగా ఫియర్, కొద్దిగా భయపడతాం. సంథింగ్ కొద్దిగా ప్రోగ్రామింగ్ ఉంటుంది, సింటాక్స్ డిఫరెంట్‌గా ఉంటుంది అని భయపడతాం. అలాంటి ఆ ఫియర్ అనేది ఉండొద్దు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏం చేస్తాడు? సాఫ్ట్‌వేర్ సంథింగ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని యూజ్ చేసి ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తాడు. ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్‌లో ఇవన్నీ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ ఏంటి? సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్. మరి అప్లికేషన్స్‌ని ఎలా బిల్డ్ చేస్తారు అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్, కొన్ని ప్రోగ్రామ్స్ యూజ్ చేసి అప్లికేషన్స్ ని బిల్డ్ చేస్తారు. దీన్ని మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యొక్క వర్క్ అని నేను చెప్తున్నాను. ఇది పర్పస్, ఇది యూజ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యొక్క యూజ్ వర్క్ ఎందుకు చేస్తాడు వర్క్. ఓకే సార్. ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏం చేస్తాడో మనకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తర్వాత టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని ఉంటాయని నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మీకు తెలిసిన అప్లికేషన్ చెప్పండి. టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని ఉంటాయి సార్ మీకు తెలిసిన అప్లికేషన్స్? సాక్షి? yes sir. ఎస్ సార్. మీకు ఐడియా ఉన్న అప్లికేషన్ చెప్పండి. అంటే ఎలాగా అంటే ఇప్పుడు యూజ్ చేసిన అప్లికేషన్సా? ఎస్. క్యాల్కులేటర్, ఓకే. నోట్స్. ఓకే సార్. అంటే లైక్ జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హార్డ్‌వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే సార్. అందులో హార్డ్‌వేర్ లోనే ఇంకా డిఫరెంట్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు అవును. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ లో టైప్స్ చెప్పండి. టైప్స్ అంటే ఎలాగా? అంటే సార్ ఇక్కడ చూడండి, కొన్ని అప్లికేషన్స్ అనేటివి మొబైల్‌లో సపోర్ట్ చేస్తాయి. అంటే మొబైల్ స్క్రీన్‌కి సపోర్ట్ చేస్తాయి కొన్ని అప్లికేషన్స్. కొన్ని అప్లికేషన్స్ అనేటివి వాట్సాప్ మీన్స్ డెస్క్‌టాప్ స్క్రీన్‌కి సపోర్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి. ఓకే సార్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి లైక్ కొన్ని ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్. సార్ ఈ ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అనేది మొబైల్‌లో సపోర్ట్ అవుతాయా? కావు. నో కావు. సార్. యెస్. అలాంటి అప్లికేషన్స్‌ని డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తారు. ఓకే సార్. ప్లస్ కొన్ని మొబైల్‌లో సపోర్ట్ చేసే అప్లికేషన్స్‌ని మొబైల్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తారు. ఓకేనా? ఇందులో టైప్స్ ఆఫ్ అప్లికేషన్ చూడండి. టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి ఫస్ట్ టైప్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైబ్రిడ్ అప్లికేషన్. ఓకే సార్. హైబ్రిడ్ అప్లికేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్మార్ట్ అప్లికేషన్. ఓకే. ఆఫ్ అప్లికేషన్స్ ఇవి కంపల్సరీ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, మొబైల్ బేస్ అప్లికేషన్, కంప్యూటర్ బేస్ అప్లికేషన్, హైబ్రిడ్ అప్లికేషన్, స్మార్ట్ అప్లికేషన్. ఇక్కడ చూడండి ఇందులోనే డెఫినేషన్స్ ఉన్నాయి సార్. మొబైల్ అప్లికేషన్స్ అంటే మొబైల్లో సపోర్ట్ చేసే అప్లికేషన్స్ ని ఈ మొబైల్ అప్లికేషన్స్ అని మనం కాల్ చేస్తాం. ఓకేనా సార్? మొబైల్లో సపోర్ట్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, వాట్సాప్ అండ్ ప్లే స్టోర్.
ఇవన్నీ మొబైల్ అప్లికేషన్స్, అంటే మొబైల్లో సపోర్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్ అప్లికేషన్. కంప్యూటర్ బేస్ అప్లికేషన్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైబ్రిడ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటాడు. అంటే సార్ ఇట్స్ వెరీ సింపుల్. హైబ్రిడ్ అప్లికేషన్స్ సపోర్ట్ చేయాలి. ఈ రెండు స్క్రీన్ కి సపోర్ట్ చేసే అప్లికేషన్స్ ని హైబ్రిడ్ అప్లికేషన్స్ అని అంటున్నాం సార్. లైక్ చూడండి, వాట్సాప్ కావచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, హైబ్రిడ్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. అండ్ కమింగ్ టు ది స్మార్ట్ అప్లికేషన్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఈ స్మార్ట్ అప్లికేషన్స్ గురించే ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు స్మార్ట్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే సార్, ఇక్కడ ఎనీవన్ సార్, ఎవరికైనా ఐడియా ఉందా సార్ స్మార్ట్ అప్లికేషన్స్ అంటే? సాత్విక, మీకు ఐడియా ఉందా స్మార్ట్ అప్లికేషన్స్? సాత్విక సార్, కంపల్సరీగా సార్ రెస్పాన్స్ అవ్వాలి. రెస్పాన్స్ అవుతేనే బాగుంటుంది. ఏదో నేను చెప్పుకుంటూ వెళ్తాను, అది మీకు అర్థమవుతుందో నాకు ఐడియా, నాకు తెలియదు. ఫస్ట్ నేను చెప్పినందుకు ఒక సంథింగ్, ఒక యూజ్ ఉండాలి, అది నా ఇంటెన్షన్. సాత్విక మీరు నో సార్? ఎస్, ఓకే, నో ఐడియా. ఓకే సార్, సింపుల్, ఏం లేదు. సాత్విక, లైక్ మీరు క్లాస్ లో ఉన్నారా ప్రజెంట్ ఇప్పుడు, ప్లస్ అవుట్ సైడ్ బయట ఉన్నారా? టెలివిజన్, ఓకే. నెక్స్ట్ గేయా, సార్ రెస్పాన్స్ అవుతారా మీరు? క్లాస్ లో ఉన్నారా? క్లాస్ లో కాదు సార్, హాస్టల్లో ఉన్నాను. ఓకే ఓకే గేయా, మీరు మీషో అప్లికేషన్ యూజ్ చేసిరా? యూజ్ చేస్తాం సార్. లైక్ ఆర్డర్ పెడతాం కదా. అర్థం కలిసి ఆర్డర్ పెడతాం కదా సార్. అంటే డ్రెస్సెస్ మనం ఆర్డర్ చేస్తాం జెమినీ చార్జ్ పెట్టి. ఓకే సార్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఉగాది వస్తుంది సార్, మీరు ఒక న్యూ డ్రెస్ ని పర్చేస్ చేయాలి అనుకుంటారు. అండ్ సంథింగ్ మీరు మీషో ఓపెన్ చేసిరు, మీకు ఒక డ్రెస్ మీకు బాగా నచ్చింది. జస్ట్ మీరు ఆర్డర్ చేయలేదు, జస్ట్ డీటెయిల్స్ ని చూసి లీవ్ సైట్ అనేది, అప్లికేషన్ అనేది లాగౌట్ అయ్యారు సార్ గయా. జస్ట్ ఒక 5 minutes సెట్ చేసిరు మీరు, అందులో ఒక డ్రెస్ అనేది మీకు నచ్చింది, దాని యొక్క డీటెయిల్స్ మీరు చెక్ చేసిరు, లాగౌట్ అయ్యారు. ఓకేనా గయా? ఓకే సార్. ఎస్. ఇప్పుడు లాగౌట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదు అంటే రాదా? ఆఫ్టర్ 1 hour లేదు అంటే నెక్స్ట్ డే నోటిఫికేషన్స్ వస్తాయి సార్. నెక్స్ట్ లైక్ మీషో నుండి వస్తుంది సార్, నోటిఫికేషన్ వచ్చింది సార్. ఎస్, ఎందుకు వస్తాయి సార్? చూడండి, మనందరం స్మార్ట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం, బట్ ఆ అప్లికేషన్స్ ని స్మార్ట్ అప్లికేషన్ అని కాల్ చేస్తారనేది మనకు తెలియదు. ఓకే సార్, ఇందులో మనందరం అమెజాన్ యూజ్ చేస్తాం, ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తాం, మీషో యూజ్ చేస్తాం. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇది అందరూ ఫేస్ చేస్తారు. ఫ్లిప్కార్ట్, ఇప్పుడు నాకు ఆఫర్ లో, లైక్ ఉగాది ఆఫర్ లో నేను ఫోన్ అనేది పర్చేజ్ చేయాలి, కొనాలి, న్యూ ఫోన్ అనేది సార్. నేను ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా, జస్ట్ చూడండి. ఓకే సార్, జస్ట్ చూడండి, ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ అప్లికేషన్ అనేది నేను ఓపెన్ చేస్తున్నా. ఈ అమెజాన్ అప్లికేషన్ లో నేను ఒక మొబైల్ గురించి నేను సెర్చ్ చేస్తాను. లైక్ చూడండి, ఇక్కడ ఐఫోన్, జస్ట్ ఐఫోన్ అని టైప్ చేస్తున్నా, ఐఫోన్ 17 Pro Max అని నేను సెర్చ్ చేస్తాను. ఓకే సార్, సెర్చ్ చేసి ఓకేనా, ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తున్నా, ఇలా మనకి ఇలా చూస్తున్నా సార్. నేను జస్ట్ మొబైల్ ని చెక్ చేస్తున్నా అంతే. ఓకే సార్, చెక్ చేసి నేను ఇక్కడ లాగౌట్ అయినా సార్, లాగౌట్ అయినా అనుకోండి. ఇప్పుడు ఈ పేజ్కి వచ్చిన, ఇప్పుడు నాకు ఆఫ్టర్ 1 hour లేదు అంటే నెక్స్ట్ డే నాకు సేమ్ ఐఫోన్ 17 Pro Max రిలేటెడ్ నోటిఫికేషన్స్ అనేటివి నా మొబైల్కి వస్తాయి. మీరు ఎప్పుడైనా ఫేస్ చేసిరా ఈ సిచ్యువేషన్? మెసేజ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి మీకు? సాక్షి, ఎస్,
మరి ఎలా వస్తున్నాయి నోటిఫికేషన్స్ అంటే, మరి ఆ నోటిఫికేషన్ రావాలి అంటే సంథింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక డెవలపర్ నోటిఫికేషన్ సెండ్ చేస్తున్నా మీకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ అప్లికేషన్ ఓన్లీ ఇండియా మాత్రమే యూజ్ చేస్తుంది సార్ అమెజాన్ అప్లికేషన్. నో, ఆల్ ఓవర్ వరల్డ్ చాలా మంది యూజ్ చేస్తారు. లాక్స్ లో ఉంటారు యూజర్స్. మరి లాక్స్ లో ఉన్న యూజర్స్ కి నోటిఫికేషన్ అనేది సెండ్ చేయండి అంటే ఆ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ సరిపోరు మనకి కదా. ఐఎమ్ కరెక్ట్ సార్ రమ్య? సార్ ఒక లాక్స్ ఆఫ్ యూజర్స్ కి నోటిఫికేషన్ సెండ్ చేయడానికి మనకి ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు మనకి సరిపోరు ఆ కంపెనీకి కదా. మరి ఈ ప్రాబ్లమ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఆటోమేటిక్ గా రెస్పాన్స్ వెళ్ళిపోవాలి యూజర్ కి అంటే ఆ రెస్పాన్స్ ఎలా అవుతుందంటే ఆటోమేషన్ ఎలా చేస్తామంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈ 2 కాన్సెప్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వర్క్ అనేది ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతుంది. ఏదైతే అప్లికేషన్ అనేది బిల్డ్ చేసే టైంలో మనం ఏఐ యూజ్ చేసి బిల్డ్ చేస్తామో ఆ అప్లికేషన్ ని స్మార్ట్ అప్లికేషన్ అని కాల్ చేస్తాం. ఈ మీషో కావచ్చు అండ్ ఫ్లిప్కార్ట్ కావచ్చు అండ్ అమెజాన్ కావచ్చు, ఈ అప్లికేషన్స్ అనేటివి స్మార్ట్ అప్లికేషన్స్. ఈ స్మార్ట్ అప్లికేషన్స్ అని ఎందుకు అంటున్నా అంటే ఆ అప్లికేషన్ లో ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్స్ అనేటివి యూజ్ చేశారు కాబట్టి ఆ అప్లికేషన్ ని స్మార్ట్ అప్లికేషన్ అని కాల్ చేస్తుంది. ఓకే, ఐడియా వచ్చింది సార్ రమ్య? Yes, sir. Yes, smart applications are created by AI, artificial intelligence తోని క్రియేట్ అవుతుంది స్మార్ట్ అప్లికేషన్స్ ని. ఓకే సార్, ఆటోమేటిక్ గా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే సార్, గేయా మీరు ఇంతకుముందు ఒక డ్రెస్ అనేది సెలెక్ట్ చేసిరు, మీరు లాగౌట్ అయ్యారు. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీకు మెసేజ్ ఎలా వస్తుందంటే ఏఐ నుంచి వస్తుంది. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. మీకు డెవలపర్ అనేది సెండ్ చేస్తలేరు మీకు మెసేజ్ లో, ఆటోమేటిక్ గా మీకు మెసేజ్ అనేది వెళ్తుంది. ఓకేనా, అంటే పర్టికులర్ ఈ యూజర్ కి అసలు లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి అన్ని టోటల్ అనలైజ్ చేస్తుంది మిషన్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే సార్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, మనందరం ఇన్స్టాగ్రామ్ అనేది చూస్తాం. ఓకేనా, చాలా రీల్స్ చూస్తాం సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి రిలేటెడ్ రీల్స్ పైన నేను లైక్ అనేది చేసిన అనుకోండి, నాకు రేవంత్ రెడ్డి రిలేటెడ్ మీన్స్ సీఎం రిలేటెడ్ రీల్స్ అనేటివి వస్తాయి సార్. మరి నా ఇన్స్టాగ్రామ్ కి ఎలా తెలుసు నేను రేవంత్ రెడ్డి రీల్స్ ఎక్కువ నేను లైక్ చేస్తున్నాని? చెప్పండి సార్. ప్రతిదీ మనం డైలీ మనం ఏ యూజ్ చేస్తున్నాం, బట్ ఇందులో ఏ ఉంది అని మనకు తెలియదు. ఓకేనా, కాబట్టి మిషన్ లెర్నింగ్ సార్ అంటే ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, పర్టికులర్ ఈ అజయ్ అనే పర్సన్ కి అసలు ఏం ఇష్టపడుతున్నాడు, అజయ్ ఏం లైక్ చేస్తున్నాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ నాకు ఈ సీఎం రిలేటెడ్ రీల్స్ లైక్ చేస్తున్నాడు అని ఇన్స్టాగ్రామ్ అనేది ఐడెంటిఫై చేసి నాకు ఆ రిలేటెడ్ రీల్స్ మాత్రమే నాకు సెండ్ చేస్తుంది. మీన్స్ ఎక్స్ట్రా సజెషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఆటోమేషన్స్, ఇది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే సార్, ఒక ఐడియా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికి? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు మనం ఈ రోజు మనం ఆటోమేషన్ చేయాలి. ఈ రోజు మనం ఆటోమేషన్ చేస్తున్నది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ రమ్య, మీరు బీటెక్ సార్ రమ్య? No, sir. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. I'm degree, sir. ఓకే, ఇందులో లైక్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఎవరు సార్? గేయా? Sir? గేయా మీరు బీటెక్ రైట్? Yes, sir. ఎస్. గేయా, మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ని క్రియేట్ చేయండి అని మీరు ఒక టాస్క్ ఇచ్చిన గేయా, మీరు అందులో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి? టెక్నాలజీ మీన్స్ మీరు ఎలా బిల్డ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. గేయా, ఐడియా ఉందా మీకు? No, sir. నాకు ఏం ఐడియా లేదు సార్. ఎస్ సార్, HTML ఫార్మ్స్. ఎస్ బిందు మీరు బీటెక్ రైట్?
బీటెకా లేదంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్? హిమబిందు. ఓకే సార్. ఓకే సార్, నేను ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ని క్రియేట్ చేయాలి బీటెక్ సార్. ఓకే, ఇప్పుడు నేను ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ని క్రియేట్ చేయాలి అంటే నేను HTML యూజ్ చేయాలి, CSS యూజ్ చేయాలి, JS యూజ్ చేయాలి, ఓకేనా, అండ్ పైథాన్ యూజ్ చేయాలి, డేటాబేస్ యూజ్ చేయాలి, అంటే ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు వితౌట్ కోడ్ అంటే అసలు కోడ్ యూజ్ చేయకుండా ఆటోమేషన్ అనేది నేను చేయాలి అంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ని క్రియేట్ చేయాలి వితౌట్ కోడ్. ఇట్స్ వెరీ 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 సింపుల్. రమ్య, డూ యూ హ్యావ్ ల్యాప్టాప్? మీకు ల్యాప్టాప్ ఉంది సార్? ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఆటోమేషన్ చేయాలి అంటే సార్ నేను యూజ్ చేయాల్సిన టూల్ NA10 టూల్స్. ఈ NA10 టూల్ అనేది ఏం చేస్తుందంటే మనం ఆటోమేషన్స్ అనేటివి క్రియేట్ చేయడానికి ఈ NA10 టూల్స్ అనేటివి యూజ్ చేస్తాం. NA10 టూల్లో నోట్స్ అనేటివి ఉంటాయి. ఈ కలెక్షన్ ఆఫ్ నోట్స్, ఈ నోట్స్ అన్ని యూజ్ చేసి మనం ఆటోమేషన్స్ అనేటివి బిల్డ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు అందరూ ఓపెన్ యువర్ ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్ ని ఓపెన్ చేయండి. గేయా అండ్ హిమబిందు ల్యాప్టాప్స్ ఓపెన్ చేయండి. గేయా, నాకు ల్యాప్ లేదు సార్. ల్యాప్టాప్ లేదా? ఫోన్లో మీరు ఫోన్లో లాగిన్ అయ్యారా ఇందులో మీటింగ్? ఎస్ సార్. ఓకే, జస్ట్ చూడండి. రమ్య మీ ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. రమ్య, ఓకే సార్. అందరు గౌరీ, రూపశ్రీ ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. రూపశ్రీ, ఓకే సార్. ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, నేను బ్రౌజర్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే సార్, న్యూ ట్యాబ్. ఇందులో n810.io అని టైప్ చేయండి. n810.io. ఎంటర్ చేయండి సార్. ఇలా మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సార్ ఎక్కడైనా స్ట్రక్ అవుతే నాకు చెప్పాలి సార్, మళ్ళీ రిపీట్ చేయండి అంటే నేను చెప్తాను. ఓకేనా? రమ్య, ఓకే సార్. ఓకే, ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిందా మీకు? సార్ సిగ్నల్ కరెక్ట్ గా లేదు. ఓకే, వైఫై ఇష్యూ. ఓకే, ఎవరిదైనా ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అయితే నాకు చెప్పండి. యా సార్, ఇట్స్ ఓపెన్. ఓకే సార్. నెక్స్ట్ రిమైనింగ్ కంటిన్యూ చేయమంటారా? నెక్స్ట్ స్టెప్ సాక్షి కంటిన్యూ చేయనా? నెక్స్ట్ స్టెప్. ఎస్ సార్. ఎస్. ఓకే సార్, ఇక్కడ ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది NA10 ఇంటర్ఫేస్. సార్ ఇందులో ఇక్కడ చూడండి, ప్రైసింగ్ అనే ఒక లింక్ ఉంది. ఈ లింక్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రైజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇక్కడ స్టార్టర్ కి మనం 2.5K పే చేయాలి, అండ్ ప్రో కి మనం సంథింగ్ 10K పే చేయాలి, అండ్ బిజినెస్ కి 40K పే చేయాలి, అండ్ ఎంటర్ప్రైజ్ కి డిపెండ్స్ ఆన్ ఎంటర్ప్రైజ్, దాన్ని బట్టి మనం అమౌంట్ అనేది పే చేయాలి సార్. మనం ఇందులో స్టార్టర్స్ కాదు, ప్రో కాదు, బిజినెస్ కాదు, అండ్ ఎంటర్ప్రైజెస్ కాదు. కాబట్టి జస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మొబైల్ మీన్స్ మెయిల్ ఐడితోని మనం లాగిన్ అయి
14 days ఫ్రీగా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా సార్? మెయిల్ ఐడి వన్ మెయిల్ ఐడి అనేది 14 days వ్యాలిడేషన్. మనం 14 days దాకా నెంబర్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ అనేటివి ఫిల్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వాలి కాబట్టి ఈ ఇంటర్ఫేస్ లో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉంటుంది. ఆ గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ బటన్ ఉంటుంది సార్, లైక్ టాప్ రైట్ లో గెట్ స్టార్టెడ్ లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయండి. ఓకే, రూపశ్రీ లైక్ ఇక్కడ మీ స్క్రీన్ అనేది షేర్ చేయండి సార్. రూపశ్రీ రమ్య, షేర్ యువర్ స్క్రీన్. మీ స్క్రీన్ షేర్ చేయండి. రమ్య, సార్ స్క్రీన్ షేర్ చేయండి సార్. సార్ నేను మొబైల్లో ఇది పెట్టాను సార్, క్లాస్ మీరు వింటున్నా. మొబైల్లో చేస్తారా, ల్యాప్టాప్ లో చేస్తారా? ల్యాప్టాప్ లో చేస్తున్నా కానీ ఇది మొబైల్లో అటెండ్ అవుతున్నా సార్. అచ్చా అచ్చా, ఓకే ఓకే. నెక్స్ట్ సార్, ఇది ల్యాప్టాప్ లో ఏమైనా అటెండ్ అవుతుంది సార్? సాక్షి మీరు? సార్ నేను కూడా మొబైల్ తోనే కనెక్ట్ అయ్యాను. ఓకే, ల్యాప్టాప్ ఎనీవన్? రూపశ్రీ? రూపశ్రీ సార్ నేను కూడా ఫోన్ తోనే అటెండ్ అవుతున్నాను సార్. ఫోన్. ప్రశాంత్ మీరు ల్యాప్టాప్ ఆర్ ఫోన్? ప్రశాంత్ మొబైల్ సార్. ఓకే, ఇందులో లైక్ ఇష్యూ ఏంటి అంటే సార్, ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అవుతుంది కంపెనీ ఈమెయిల్. ఇందులో న్యూ ఈమెయిల్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. మిరియాల NI10 మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేసిరా మెయిల్ ఐడి? నాకు రెస్పాన్స్ ఇవ్వాలి సార్. రెస్పాన్స్ ఇస్తేనే మీరు ఎంటర్ చేసిరా, స్ట్రక్ అయ్యిరా, నాకంటూ క్లారిటీ ఉంటుంది. మీరు సైలెంట్గా ఉంటే మీరు చేస్తురా చేస్తలేరా అని నాకు కన్ఫ్యూజన్. ఓకేనా? కంపల్సరీ రెస్పాన్స్ అవ్వాలి సార్. షేర్ యువర్ స్క్రీన్. చూడండి, ఒకటే లైక్ నేను అందరికీ చెప్తాను, యాజ్ ఎ బీటెక్ ఒక స్టూడెంట్ కి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఆర్ బిఫోర్ గ్రాడ్యుయేషన్ పర్లేదు, ఈ మొహమాటాలు, షై ఫీలింగ్లు అసలు ఉండదు. ఇది నేను అందరికి చెప్తాను సార్. ఎందుకంటే ఇక చూడండి, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత సంథింగ్ మీరు ఐటీయా నాన్ ఐటీయా జాబ్ చేయాలి. చేస్తున్నప్పుడు మీరు ఒక 100 members తోని కమ్యూనికేట్ అవ్వాలి. మీరు మరి 100 members తోని కమ్యూనికేట్ అవ్వాలి అంటే మీ దగ్గర మొహమాటాలు అసలు ఉంటే సార్ మీరు కమ్యూనికేట్ అవుతారా? మీరు ఏదైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పరు. షై ఫీలింగ్, స్టేజ్ ఫియర్, నో. మరి అలా బిహేవ్ చేస్తున్నప్పుడు మీకు జాబ్ అవ్వాలి ఇస్తారు సార్. నేను ఏదైనా కానీ సార్ ఫేస్ టు ఫేస్ చెప్తాను, బట్ ట్రూత్ చెప్తాను, నిజం అది. కంపల్సరీగా రెస్పాన్స్ అవ్వాలి. రెస్పాన్స్ అవుతేనే బాగుంది. ఓకేనా? ఏదో లైక్ న్యూ ఫ్యాకల్టీ కదా, న్యూ పర్సన్ కదా, నేను ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? న్యూ ఫ్యాకల్టీ అంటే సార్ నేను మనిషినే కదా, ఒకటి అలాంటివి ఉండదు సార్. కమ్యూనికేట్ అవ్వాలి, ఫేస్ టు ఫేస్ చెప్పేసారు. ఇక్కడ నాకు సంథింగ్ అర్థం అవ్వట్లేదు మళ్ళీ చెప్పండి అంటే ఎవరైనా కానీ మళ్ళీ చెప్తారు. సైలెంట్గా ఉంటే సార్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి.
ఇక్కడ ఇది ఇంటర్ఫేస్ సార్. ఈ ఇంటర్ఫేస్ లో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ ని క్లిక్ చేస్తే మనకి ఓకేనా ఇలా ఓపెన్ అవుతుంది. స్టార్ట్ ఆటో మీటింగ్ టుడే. ఓకేనా ఆన్లైన్. ఓకే సార్. ఎస్. ఇప్పుడు ఇందులో ఈ కంపెనీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి సార్. మీన్స్ మీ మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. వెరిఫికేషన్ కోడ్ ఇందులో ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ కోడ్ సరిగ్గా టైప్ చేయండి. సబ్మిట్. ఓకే సార్. సబ్మిట్ చేస్తే ఇలా మనకి ఫినిష్ క్రియేటింగ్ యువర్ అకౌంట్ అని ఓపెన్ అవుతుంది చూడండి. న్యూ ఫామ్. ఓకేనా రెస్పాన్స్. Yes, sir. ఎస్ సార్. ఇందులో ఫుల్ నేమ్ ప్లేస్ లో మీ నేమ్ ఇవ్వండి ప్లస్ పాస్వర్డ్ ఇవ్వండి. అండ్ సార్ నెక్స్ట్ వన్ వచ్చేసి అకౌంట్ నేమ్ సార్. అకౌంట్ నేమ్ ఎలా ఇస్తారు అంటే లైక్ నా నేమ్ వచ్చేసి అజయ్ 963 అని ఇస్తున్నాను నేను. అకౌంట్ నెంబర్ సారీ అకౌంట్ నేమ్ అజయ్ 963. మీ అకౌంట్ నేమ్ వచ్చేసి మీ నేమ్ ఇవ్వండి. ఆన్లైన్ సార్ అలా సింబల్స్ పంపిస్తే సార్ నేను చూడను కాబట్టి నాకు రెస్పాన్స్ కావాలి. అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చెక్ బాక్స్ చూడండి. చెక్ బాక్స్ ని క్లిక్ చేయండి. చేసి స్టార్ట్ ఫ్రీ 14 days ట్రయల్ క్లిక్ చేయండి సార్. క్లిక్ చేసి ఇక్కడ చూడండి హాయ్ దేర్ అజయ్ మిరియాల అని వస్తుంది చూడండి. ఓకేనా ఓకేనా కంటిన్యూ చేయమంటారా మళ్ళీ రిపీట్ చేయనా? మళ్ళీ రిపీట్ చేయమంటారా సార్? నో సార్, కంటిన్యూ చేయండి. ఓకే ఇక్కడ చూడండి ఇలా మనకి ఓపెన్ అయిన తర్వాత సార్ ఇలా మనకి ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది సార్. ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ కంపెనీ అంటే సార్ ఇక్కడ కంపల్సరీగా కొన్ని పర్టికులర్ ఇవ్వాల్సిన ఆన్సర్ ఏం లేదు. మీ ఇష్టం యువర్ విష్. ఆప్షన్స్ అనేటివి మీరే సెలెక్ట్ చేయండి. నేనేమి ఇస్తున్నా అంటే ఓన్లీ మీ అని ఇస్తున్నా సార్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. వాట్ టీమ్ ఆర్ యు ఆన్? ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ ఓనర్ అని ఇస్తున్నా. అంటే కంపల్సరీగా ఎగ్జిక్యూట్ ఓనర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యువర్ విష్. సార్ వన్ స్మాల్ డౌట్ సార్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. చెప్పండి ఏంటి సార్ నియర్ అకౌంట్ నేమ్ దగ్గర ఏం పెట్టాలి సార్? చెప్పండి సార్. అకౌంట్ నేమ్ అకౌంట్ నేమా? ఓకే సార్. అకౌంట్ నేమ్ ప్లేస్ లో మీ నేమ్ అండ్ లాస్ట్ కి ఎండ్స్ విత్ లెటర్ సారీ నంబర్. ఓకే సార్. ఇంకెవరైనా సరే ఎనీవన్ స్ట్రక్ ఇక్కడ స్ట్రక్ అయ్యారా మీరు చెప్పండి. గయా ఓకే ల్యాప్టాప్ లేదన్నా. ఓకే గౌరీ మీరు ఫాలో అవుతారా స్టెప్స్ లేదు అంటే కంటిన్యూ చేయమంటారా? ఓకే ఓకే సార్. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హ్యావ్ యూ బిల్ట్ సంథింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పాస్ట్? ఎస్ నేను పాస్ట్ లో చేసిన కాబట్టి ఎస్ అని ఇస్తున్నా. మీరు కంపల్సరీ ఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నో కూడా ఇవ్వచ్చు.
ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది చూడండి. విచ్ ఆఫ్ దోస్ డూ యూ ఫీల్ కంఫర్టబుల్ డూయింగ్? ఇక నేను ఏమిస్తున్నా అంటే యూజింగ్ రెగెక్స్ ఫర్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్. ఓకే సార్, ఓకే క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ NIT అని వస్తుంది. నేను గూగుల్ అని ఇస్తున్న ఆప్షన్, గూగుల్ ఆప్షన్. ఎస్, సబ్మిట్. చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయినాయి సార్. క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయా గౌరీ? ఎస్ సార్. క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఇలా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్వైట్ టీమ్ మెంబర్స్ టు యువర్ వర్క్ స్పేస్. అసలు ఇది ఎందుకు ఓపెన్ అవుతుందంటే సార్, నా వర్క్ స్పేస్ లో సంథింగ్ ఒక నా కొలీగ్ కావచ్చు, నా ఫ్రెండ్ కావచ్చు, అతను కూడా వర్క్ చేయాలి అన్నప్పుడు అతని ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ స్కిప్ చేయండి, స్కిప్ అని క్లిక్ చేయండి. ఓకే సార్, స్కిప్ చేసిన తర్వాత, ఆఫ్టర్ స్కిప్ తర్వాత నెక్స్ట్ ఇలా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. యువర్ వర్క్ స్పేస్ ఈజ్ రెడీ అని వస్తుంది చూడండి. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్, ఇలా ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో స్టార్ట్ ఆటోమేటిక్ అని వస్తుంది బటన్. ఆ స్టార్ట్ ఆటోమేటిక్ బటన్ ని క్లిక్ చేయండి. ఓకే సార్, ఇలా మనకు ఓపెన్ అవుతుంది చూడండి. వెల్కమ్ అజయ్ మిరియాల, కనెక్ట్ యువర్ ఫేవరెట్ యాప్స్ టు గెట్ స్టార్టెడ్. ఓకేనా? సేమ్ ఇలానే ఓపెన్ అయిందా మీకు? ఎస్ సార్. ఎస్. అక్కడ లాస్ట్ లో ఐ విల్ కనెక్ట్ యాప్స్ లేటర్ అని ఉంది కదా చూడండి, బటన్ లాస్ట్ రెడ్ కలర్. ఎస్ సార్. ఎస్, ఆ బటన్ ని క్లిక్ చేయండి. ఓకే సార్, ఇక్కడ చూడండి. హాయ్ అజయ్ మిరియాల, వాట్ డూ యూ వాంట్ టు ఆటోమేట్ అని వచ్చింది చూడండి. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. అక్కడ నెక్స్ట్ కింద న్యూ వర్క్ ఫ్లో అనే ఒక బటన్ ఉంటుంది చూడండి. న్యూ వర్క్ ఫ్లో. ఓకేనా? ఉంది సార్. ఎస్, ఆ బటన్ క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మనకి ఈ వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అయింది. ఇది వర్క్ స్పేస్. ఓకేనా? ఎస్ సార్. ఎస్. ఇప్పుడు సార్ అందరు ఫాలో అవుతారా లేదంటే సంథింగ్ మళ్ళీ చెప్పండి, Sir, మళ్ళీ రిపీట్ అయినా? స్టార్ట్ విత్ ఏ టెంప్లెట్ అని అలా వచ్చింది సార్. స్టార్ట్స్ విత్ స్టార్ట్ విత్ ఏ టెంప్లెట్. టెంప్లెట్. ఇలా మీకు ఓపెన్ అవ్వలేదా లేదు సార్. సార్? లాస్ట్ బాటమ్ లో సంథింగ్ బటన్ ఉంటుంది చూడండి. స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని వచ్చింది. ఎస్ సార్, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేయండి. వచ్చింది సార్. ఎస్, ఇప్పుడు ఇలా మనకి వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ ప్రశాంత్, మీరు ఫాలో అవుతారు లేదా సంథింగ్ స్ట్రక్ అయ్యారు? ప్రశాంత్. ఫాలో అవుతున్నా సార్. ఎస్. ఓకే, ఇప్పుడు సార్ నెక్స్ట్ సార్ ఇది వర్క్ స్పేస్. ఇందులో మనం వర్క్ ఫ్లో అనేది బిల్డ్ చేయాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసే వర్క్ ఫ్లో ఏంటి అంటే వితౌట్ కోడ్ యూజ్ చేయకుండా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ని క్రియేట్ చేయాలి సార్. క్రియేట్ చేసి అందులో ఫామ్ లో ఫిల్ చేసిన డాటా మన ఎక్సెల్ షీట్ లో, గూగుల్ షీట్ లో స్టోర్ అవ్వాలి. ప్లస్ అతనికి ఒక ఈమెయిల్, సక్సెస్ఫుల్ ఈమెయిల్ అనేది సెండ్ చేయాలి. అదే మన ఈరోజు చేసే వర్క్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం యూజ్ చేసే నోట్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం
ఫామ్ తీసుకోవాలి సార్, ఫామ్ నోడ్. ఇది వచ్చేసి ఫామ్స్. ఇందులో ఫామ్స్ ఉంటాయి చూడండి, లైక్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇందులో మనం ఎంటర్ చేసిన డాటా ఎందులో స్టోర్ అవ్వాలి అంటే గూగుల్ షీట్ లో స్టోర్ అవ్వాలి. అంటే నెక్స్ట్ నోడ్ తీసుకున్నా చూడండి, నేను గూగుల్ షీట్ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నోడ్ వచ్చేసి గూగుల్ షీట్ నోడ్. అంటే ఇందులో ఎంటర్ చేసిన డాటా ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ లాస్ట్ ఫైనల్ గా ఏం చేయాలి, నేను ఆ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ ఈమెయిల్ అనేది నేను సెండ్ చేయాలి. కాబట్టి లాస్ట్ నోడ్ వచ్చేసి జీమెయిల్ నోడ్. ఇది చూడండి, ఇక నేను ఏం యూజ్ చేస్తున్నా చూడండి సార్. లాస్ట్ నోడ్ ఏంటి, జీమెయిల్ నోడ్. మిడిల్ నోడ్ ఏంటి, గూగుల్ షీట్ నోడ్. ఓకేనా, గూగుల్ షీట్ నోడ్. అండ్ ఇది వచ్చేసి ఏంటి, ఫామ్ నోడ్. నోట్స్ గుర్తుంచుకోండి సార్. ఫస్ట్ నోడ్ ఏంటి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సాక్షి. ఫామ్ నోడ్. ఎస్, ఫస్ట్ నోడ్ వచ్చేసి సార్ ఫామ్ నోడ్. ఈ ఫామ్ లో ఫిల్ చేసిన డాటా ఎక్కడ స్టోర్ అవుతుంది, గూగుల్ షీట్ నోడ్. ఎస్, గూగుల్ షీట్ లో స్టోర్ అవుతుంది. ఆఫ్టర్ గూగుల్ షీట్ లో స్టోర్ అయిన తర్వాత ఆ యూజర్ కి, ఆ స్టూడెంట్ కి ఒక సక్సెస్ఫుల్ ఈమెయిల్ సెండ్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ నోడ్ ఏంటి, జీమెయిల్ నోట్ సార్. ఓకేనా, ఈ నోట్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు సార్ ఇక్కడ నేను వర్క్ స్పేస్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓకేనా, ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ నోడ్ ఏంటి, సాక్షి. ఎస్ సార్. ఫస్ట్ నోడ్ ఏంటి సార్, ఫామ్ నోడ్. ఎస్, ఫామ్ నోడ్. ఇప్పుడు నేను ఒక న్యూ నోడ్ ని ఇంపోర్ట్ చేయాలి అంటే సార్ ఇక్కడ రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి, రైట్ ప్లస్ సింబల్ కార్నర్. ఎస్ సార్. ఎస్, ఆ ప్లస్ సింబల్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి వస్తాయి. ఓకేనా, మనకు కావాల్సిన నోడ్ అనేది ఇంపోర్ట్ చేయాలి. మీన్స్ ఇంపోర్ట్ చేయాలి అంటే మనకు కావాల్సిన నోడ్ ఏంటి, ఫామ్ నోడ్. కాబట్టి ఫామ్ అని టైప్ చేయండి, సెర్చ్ లో ఫామ్ అని టైప్ చేయండి. ఓకేనా, ఓకే సార్. రమ్య, ఓకే సార్. ఎస్. ఇప్పుడు సార్ ఫామ్ అని టైప్ చేసిన తర్వాత అక్కడ సజెషన్ వస్తుంది, NA10 ఫామ్ అని నోడ్ వస్తుంది చూడండి. ఎస్ సార్. ఎస్, ఆ నోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ నోడ్ పైన క్లిక్ చేస్తే అక్కడ చూడండి, ఆన్ న్యూ NA10 ఫామ్ ఈవెంట్ అని వస్తుంది చూడండి. ఓకేనా, ఆన్ న్యూ NA10 ఫామ్ ఈవెంట్ అని వస్తుంది. ఎస్, ఆ నోడ్ పైన క్లిక్ చేయండి. సార్ నోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పారామీటర్ సెట్టింగ్స్ వస్తుంది చూడండి. ఎస్, సార్ ఇప్పుడు ఇక్కడ ఫార్మ్స్ లో ఏముంటాయి సార్, లేబుల్స్ ఉంటాయి, రైట్. లేబుల్స్ అంటే లైక్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి సార్. ఎస్ సార్. ఓకే సార్. మరి ఇక్కడ నేను ఇన్పుట్ ఫీల్డ్స్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, యాడ్ ఫామ్ ఎలిమెంట్ అనే ఒక బటన్ ఉంటుంది చూడండి. యాడ్ ఫామ్ ఎలిమెంట్. ఎస్ సార్. ఎస్, ఆ యాడ్ ఫామ్ ఎలిమెంట్ బటన్ ని క్లిక్ చేయండి. సార్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఇన్పుట్ ఫీల్డ్స్ వస్తాయి చూడండి. ఫస్ట్ వన్ లేబుల్, సెకండ్ వన్ టెక్స్ట్ ఇన్పుట్, సారీ ఎలిమెంట్ టైప్ వస్తుంది. ఓకేనా, ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ ఈ లేబుల్లో మీన్స్ ఇన్పుట్ ఫీల్డ్ లో ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని టైప్ చేయండి. లేబుల్ నేమ్, స్టూడెంట్ నేమ్. ఓకేనా, ఎస్ సార్. ఓకే సార్. ఇక్కడ మరి స్టూడెంట్ నేమ్ కాలంలో మనం నంబర్స్ ఇస్తామా, లేదంటే టెక్స్ట్ ఇస్తామా, లేదంటే పాస్వర్డ్ ఇస్తామా, ఏమి ఇస్తాం సార్ ఆ ఫీల్డ్ లో? టెక్స్ట్.
టెక్స్ట్ ఇస్తాం కాబట్టి ఎలిమెంట్ టైప్ లో టెక్స్ట్ డాటా టైప్ ఇవ్వండి. ఇక్కడ ఆఫ్టర్ ఇక్కడ ఎలిమెంట్ టైప్ కింద ఒక ఇన్పుట్ ఫీల్డ్ వస్తుంది. ఆ ఫీల్డ్ పైన క్లిక్ చేస్తే మనకి డాటా టైప్స్ అనేటివి సజెషన్స్ వస్తాయి. ఈ డాటా టైప్స్ లో మనం టెక్స్ట్ డాటా టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా హాఫ్ అన్ అవర్ ఓకే సార్. రమ్య సార్ లైట్స్ ఆన్ చేయండి. రమ్య ఓకే సార్, చేసిరా? ఫస్ట్ ఫీల్డ్ యాడ్ చేసిరా మీరు లేబుల్? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు మరి ఓన్లీ ఇన్పుట్ మీన్స్ ఫామ్ లో ఓన్లీ వన్ ఫీల్డే ఉంటుందా? నో సార్. నో, నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్ నేను యాడ్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. యాడ్ ఫామ్ ఎలిమెంట్ అనే బటన్ మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే సార్, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ 2 ఇన్పుట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ లేబుల్లో ఓకే సార్ యూజర్ ఈమెయిల్ అని ఇవ్వండి. యూజర్ ఈమెయిల్ అని ఒక లేబుల్, ఒక నేమ్ ఇవ్వండి. ఓకేనా? ఓకే సార్, లేబుల్లో యూజర్ నేమ్, మరి డాటా టైప్ వచ్చేసి ఓకేనా ఈమెయిల్ డాటా టైప్ ఇవ్వండి. ఈమెయిల్ డాటా టైప్. లేబుల్ నేమ్ వచ్చేసి యూజర్ ఈమెయిల్, డాటా టైప్ వచ్చేసి ఈమెయిల్ డాటా టైప్. ఓకేనా సార్? సాక్షి. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. అంటే ఇక్కడ మళ్ళీ నేను న్యూ ఫీల్డ్ యాడ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి సార్? రమ్య చెప్పండి. యాడ్ ఫామ్ ఎలిమెంట్స్. యాడ్ ఫామ్ ఎలిమెంట్ లో మళ్ళీ ఇక్కడ లేబుల్ నేమ్ ఇవ్వండి. మొబైల్ చెప్పండి. డౌటా సార్? ఓకే సార్, ఇక్కడ చూడండి లేబుల్ నేమ్ వచ్చేసి మొబైల్, మరి డాటా టైప్ ఏంటి? నంబర్స్ ఇస్తామా, పాస్వర్డా, లేదు అంటే లైక్ ఫైల్స్, ఈమెయిల్స్, ఏమి ఇస్తాం సార్ మొబైల్ ఫీల్డ్ లో? నంబర్. ఎస్, నంబర్ డాటా టైప్. ఓకే, ఇలా మనం ఫీల్డ్స్ అనేటివి యాడ్ చేస్తాం. జస్ట్ 3 ఫీల్డ్స్. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే సార్, ఈ 3 ఫీల్డ్స్ యాడ్ చేసిరా మీరు? ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు స్టార్టింగ్ లో ఉండండి చూడండి. స్క్రోల్ చేయండి పైకి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫామ్ టైటిల్ వస్తుంది చూడండి. ఫామ్ టైటిల్. ఓకేనా సార్? పైన స్టార్టింగ్ లో ఉంటుంది చూడండి ఫామ్ టైటిల్. ఎస్ సార్. ఎస్ సార్. ఈ ఫామ్ టైటిల్ లో ఇక్కడ ఈ లైక్ కాంటాక్ట్ అస్ లో రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి. ఓకే సార్, రిజిస్ట్రేషన్ టైప్ చేస్తున్నా. రిజిస్ట్రేషన్ టైప్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో ఓకే సార్ లైక్ రెడ్ కలర్ లో ఎగ్జిక్యూట్ స్టెప్ అనే బటన్ వస్తుంది చూడండి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ టైప్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎగ్జిక్యూట్ స్టెప్ అనే బటన్ వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూట్ స్టెప్ బటన్ ని క్లిక్ చేయండి. సార్ మళ్ళీ చెప్తున్నాను, సంథింగ్ ఇక్కడ స్ట్రక్ అవుతే నాకు చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తాను. ఏదో నేను చెప్పుకుంటూ వెళ్తా లైక్ స్ట్రక్ అయిన వాళ్ళు అక్కడనే ఉంటే సార్ నో యూజ్ లేదు. ఒకటే సంథింగ్ ఇక్కడ స్ట్రక్ అవుతే సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి అని నేను చెప్తాను. ఓకేనా సార్? ఈ ఎగ్జిక్యూట్ స్టెప్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఓపెన్ అయింది సార్?
ఎస్ సార్. ఎస్, ఇక్కడ ఈ ఫామ్ ఫిల్ చేయండి. స్టూడెంట్ నేమ్ సార్, స్టూడెంట్ నేమ్ వచ్చేసి అజయ్ అండ్ స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ ఓకేనా, లైక్ అజయ్ మిరియాల NI10 7 అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి sir. మొబైల్ నంబర్ సార్. ఈ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయండి బటన్ ని, ఓకేనా. క్లిక్ చేసి సబ్మిట్ చేసిరా డాటాని. Yes, sir. ఎస్, సబ్మిట్ చేస్తే మనకి రైట్ సైడ్ లో ఒక టేబుల్ వస్తుంది చూడండి. స్టూడెంట్ నేమ్స్, యూజర్ ఈమెయిల్, మొబైల్ నంబర్ టేబుల్ వచ్చింది సార్. ఎస్ సార్. రాలేదా? Yes, sir. వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేయమంటారా? Yes, sir. ఎస్ సార్. ఇప్పుడు సార్ ఈ డాటాని ఎక్కడ స్టోర్ చేయాలి మనం? Database. మీన్స్ డేటాబేస్ ఆర్ గూగుల్ షీట్ లో నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. Okay, sir. ఓకే సార్, ఇప్పుడు నేను గూగుల్ షీట్ లో నేను స్టోర్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు న్యూ ట్యాబ్ లో గూగుల్ షీట్ అని టైప్ చేయండి. గూగుల్ షీట్. ఓకే సార్, గూగుల్ షీట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఓకేనా? ఓకేనా సార్? నెక్స్ట్ స్టెప్ చెప్పండి రా. ఎస్ సార్. సార్ అక్కడ గూగుల్ షీట్ మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక చూడండి, సైన్ ఇన్ గూగుల్ షీట్ అని వస్తుంది చూడండి. సైన్ ఇన్ గూగుల్ షీట్. Yes, sir. ఎస్, ఆ సైన్ ఇన్ గూగుల్ షీట్ ని ఓపెన్ చేయండి. ఇలా మనకి ఓపెన్ అవుతుంది చూడండి సార్. ఓపెన్ అయింది సార్, గూగుల్ షీట్ ఓపెన్ అయిందా? రమ్య, లేదు సార్. లైక్ ఎలా ఓపెన్ అయింది సార్? లైక్ ఇలా ఈ సారీ ఫ్రంట్ ఎండ్ ఓపెన్ అవ్వలేదా? యూఐ ఓపెన్ అవ్వలేదా? లేదు సార్. లైక్ ఎలా షీట్ ఓపెన్ అయిందా? ఎక్సెల్ షీట్. ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది సార్. ఎస్ సార్. ఎక్సెల్ షీట్ పైన ఇలా మనకు ఒక గ్రీన్ కలర్ సింబల్ ఉంటుంది చూడండి. ఎస్ సార్. ఎస్, ఆ సింబల్ క్లిక్ చేయండి. Okay, sir. ఇప్పుడు ఇలా మీకు ఓపెన్ అవుతుంది చూడండి. అవలేదు సార్ మీకు? రమ్య, గ్రీన్ కలర్ లేదు సార్, అవ్వలేదు. లైక్ ఎలా ఉంటుంది సార్? మీకు ఇలా ఓపెన్ అయింది రైట్? ఎస్ సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది చూడండి, షీట్స్ హోమ్ అని, ఎస్. టాప్ లెఫ్ట్. ఓపెన్ అయింది సార్ ఇప్పుడు. ఇప్పుడు క్లిక్ చేస్తే ఓకేనా, ఇలా మనకి ఓపెన్ అవుతుంది. అవును సార్. ఓకే. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ మెయిల్ ఐడి చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు మెయిల్ ఐడి మీన్స్ ఏ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారు, సైన్ ఇన్ అయ్యారు, ఆ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ప్రజెంట్ నా మెయిల్ ఐడి వచ్చేసి అజయ్ మిరియాల NI10 14 మెయిల్ ఐడి. అంటే ఈ 14 మెయిల్ ఐడిలో నేను గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేస్తున్నా. సేమ్ అలాగే మీరు కూడా జస్ట్ చెక్ చేసుకోండి అంతే. ఓకేనా? ఓకే సార్. Okay. చెక్ చేసుకున్నా? ఎస్ సార్. ఎస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ సార్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది చూడండి, బ్లాంక్ స్ప్రెడ్ షీట్ అని. ఎస్ సార్. ఎస్, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? షీట్ Yes, ఓపెన్ sir. అయింది సార్. సార్ ఇప్పుడు ఇక్కడ టాప్ లో
ఓకే సార్, టాప్ లో ఈ స్ప్రెడ్ షీట్ అనేది ఉందో చూడండి, అన్టైటిల్డ్ స్ప్రెడ్ షీట్. Yes, sir. ఓకేనా, టాప్ అన్టైటిల్డ్ స్ప్రెడ్ షీట్. ఈ అన్టైటిల్డ్ స్ప్రెడ్ షీట్ ని డబుల్ క్లిక్ చేయండి, ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ షీట్ కి ఒక నేమ్ ఇవ్వండి. నేమ్ వచ్చేసి ఏంటి అంటే, ఓకే సార్, నేమ్ షీట్ 17(3) అనేది ఇస్తున్నా సార్. సంథింగ్ నేమ్ క్రియేట్ చేయండి సార్, పర్టికులర్ ఇది ఇవ్వాల్సిన రూల్ లేదు, ఒక నేమ్ అనేది ఇవ్వండి. ఓకేనా, ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి సేవ్ అయింది సార్ నేమ్. మళ్ళీ చెప్పనా? No, sir. రమ్య మళ్ళీ చెప్పనా? నాది స్టోరేజ్ ఫుల్ ఉన్నట్టుంది సార్, వస్తలేదు. ఓకే, మీరు న్యూ మెయిల్ ఐడితో మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి. న్యూ మెయిల్ ఐడితో ఎలా సైన్ ఇన్ అవ్వాలో చూడండి సార్. ఇక్కడ లైక్ రైట్ సైడ్ లో చూడండి, టాప్ రైట్ సార్. ఓకేనా రమ్య? రమ్య మీరు న్యూ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ స్టెప్ చెప్ప, కంటిన్యూ చేయమన్నా లేదంటే మళ్ళీ రిపీట్ చేయాలి? కంటిన్యూ చేయండి సార్. ఓకే, ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నేమ్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ లైక్ యువర్ విష్, మీరు ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి సార్. నెక్స్ట్ షీట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి షీట్ 1 అనేది ఉంది, షీట్ 1 అనేది ఉంది సార్. ఆ షీట్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ వస్తుంది. ఇక్కడ NI10, ఓకే సార్, NI10 వర్క్ ఫ్లో అని నేమ్ ఇస్తున్నా. వర్క్ ఫ్లో, ఎంటర్ అంటే షీట్ నేమ్ అనేది క్రియేట్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఓకే సార్, సేవ్ చేసిరా? సాక్షి మీరు సేవ్ చేసారు సార్? Yes, sir. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను, పైన అన్టైటిల్డ్ స్ప్రెడ్ షీట్ ప్లేస్ లో సంథింగ్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి, ప్లస్ షీట్ 1 ప్లేస్ లో కూడా నేమ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఓకే సార్, నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అంటే, వర్క్ ఫ్లో ఓపెన్ చేయండి. వర్క్ ఫ్లో ఇక్కడ ఉంది. ఓకేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ సింబల్ చూడండి రైట్ సైడ్. అంటే సార్ టోటల్ ఇంటూ కాదు, ఇక్కడ ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. డాటా స్టోర్డ్ సేవ్ టు క్లోజ్ ఉంది చూడండి. ఓకేనా? క్లోజ్ చేయండి. ఇలా వస్తుంది. వచ్చిందా సాక్షి? Yes, Ah, sir. sir. ఎస్. ఇప్పుడు సార్, ఇప్పుడు ఇది ఫామ్ ట్యాగ్, ఫామ్ నోడ్. ఇప్పుడు ఇందులో ఉన్న డాటాని ఎందులో సెండ్ చేయాలి? గూగుల్ షీట్ లో సెండ్ చేయాలి. మరి ఇప్పుడు న్యూ నోడ్ ని యాడ్ చేయాలి అంటే మళ్ళీ ఏం చేయాలి? నేను ఈ ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ లో ఉన్న ప్లస్ సింబల్ కార్నర్, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెర్చ్ వస్తుంది. ఇందులో గూగుల్ షీట్ అని టైప్ చేయండి. గూగుల్ షీట్స్. ఓకేనా? ఓకే సార్. సార్ గూగుల్ షీట్ లో ఇక్కడ ఈ లైక్ గ్రీన్ కలర్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ అందులో సజెషన్స్ వస్తాయి చూడండి, యాక్షన్స్ 10 అని.
ఓకేనా సార్? ఇప్పుడు అందులో మనం గూగుల్ షీట్ లో డాటాని అపెండ్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా, ఫోర్త్ వన్ చూడండి, అపెండ్ రో ఇన్ షీట్ అని. ఫోర్త్ వన్ అపెండ్ రో ఇన్ షీట్. ఓకేనా? yes, ఆ అపెండ్ రో ఇన్ షీట్ అని క్లిక్ చేయండి. సరే, క్లిక్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. ఓకేనా సార్? ఓకే సార్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ క్రెడెన్షియల్ టు కనెక్ట్ విత్. ఓకేనా? ఈ సెలెక్ట్ క్రెడెన్షియల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అని వస్తుంది. ఓకేనా? స్పీడ్ అవుతుందా? నో సార్, ఓకే. ఓకే, ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ పైన క్లిక్ చేయండి. సార్ క్లిక్ చేసి ఇక్కడ ఇలా మనకు ఓపెన్ అవుతుంది చూడండి ఈ షీట్. ఇందులో లాస్ట్ కి సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఒక లైక్ బటన్ ఉంటుంది చూడండి, సైన్ ఇన్ విత్ గూగుల్. ఈ సైన్ ఇన్ విత్ గూగుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కి చూస్ అండ్ అకౌంట్స్ అని వస్తుంది చూడండి, చూస్ అండ్ అకౌంట్స్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రీవియస్ ఇంతకుముందు మీరు గూగుల్ షీట్ ఏ అకౌంట్ లో క్రియేట్ చేసిరో ఆ అకౌంట్ తోని సైన్ ఇన్ అవ్వండి. ఇప్పుడు నేను అజయ్ మిరియాల N1814 మెయిల్ ఐడిలో నేను గూగుల్ షీట్ ని క్రియేట్ చేసిన కాబట్టి ఈ మెయిల్ ఐడితోని నేను సైన్ ఇన్ అవుతున్నా. సెలెక్ట్ చేసిన. ఓకే సార్, సెలెక్ట్ చేస్తే ఇక్కడ చెక్ యువర్ లైక్ సంథింగ్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మీకు రాదు సార్, నేను యూజ్ చేసిన కాబట్టి అలా వస్తుంది. ఓకే సార్, లైక్ మీకు ఎలా ఉంటుందంటే లైక్ ఇలా వస్తుంది సార్, సెలెక్ట్ ఆల్ పర్మిషన్స్ అని ఒక చెక్ బాక్స్ వస్తుంది, అక్కడ సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే సార్. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సార్ కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ కనెక్షన్ వస్తుంది చూడండి, అకౌంట్ కనెక్టెడ్ అని వస్తుంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇంటూ సింబల్ క్లిక్ చేయండి సార్, బ్యాక్ వెళ్ళండి, ఇలా వస్తుంది ఈ పేజ్. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఏం డిస్టర్బ్ చేయకండి, లాస్ట్ నుండి సెకండ్ చూడండి డాక్యుమెంట్ అనే లేబుల్. ఓకేనా సాక్షి? ఎస్ సార్. ఇప్పుడు చూస్ పైన క్లిక్ చేయండి, చూస్. సో చూస్ పైన క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్ ఇంతకుముందు క్రియేట్ చేసిన షీట్ అనేది సజెషన్ వస్తుంది చూడండి. షీట్ అనేది డిస్ప్లే అవుతుంది సార్, షీట్ నేమ్. ఎస్ సార్. ఎస్, ఆ షీట్ ని సెలెక్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ షీట్ అనే లేబుల్లో మళ్ళీ చూస్ ఉంటుంది చూడండి, నెక్స్ట్ లేబుల్ చూస్. ఇక్కడ మళ్ళీ చూస్ పైన క్లిక్ చేస్తే మనకి ఆ వర్క్ ఫ్లో మీన్స్ షీట్ నేమ్ వస్తుంది, మళ్ళీ ఆ నేమ్ ని సెలెక్ట్ చేయండి.
ఓకేనా? ఓకే సార్. ఓకేనా సార్? సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, నో కాలమ్స్ ఫౌండ్ ఇన్ గూగుల్ షీట్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఈ ఎర్రర్స్ రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ మ్యాప్ ఈచ్ కాలం మాన్యువల్లీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మ్యాప్ ఆటోమేటికల్లీ అని సెలెక్ట్ చేయండి. ఓకేనా? ఆన్లైన్ ఎస్ సార్. మ్యాప్ ఆటోమేటికల్లీ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిరా? సెలెక్ట్ చేసిరా చేయలేదు? డన్ సార్. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ స్టెప్ అనే టాప్ లో ఉంటుంది చూడండి, టాప్ పైన ఈ బటాన్ని క్లిక్ చేయండి. కుడ్ నాట్ రిట్రీవ్ ద కాలమ్ డాటా. ఓకే ఓకే సార్, ఇక్కడ చూడండి మీకు సంథింగ్ మీకు ఎర్రర్ వస్తుంది సార్. No, sir. నో కనెక్షన్ అయిందా? Yes, sir. Student name, email ID. Yes, ఇక్కడ చూడండి నాకు ఎందుకు ఎర్రర్ వస్తుందంటే నేను కనెక్షన్ ఇవ్వలేదు. కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్. ఇక్కడ చూడండి మళ్ళీ రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి అజయ్, ఈమెయిల్ ఐడి 6, మొబైల్ నంబరు సంథింగ్ మొబైల్ నంబర్, సబ్మిట్. ఓకే సార్, సబ్మిట్ చేస్తే నోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ వచ్చింది చూడండి నాకు. ఇప్పుడు మీకు సక్సెస్ అయింది సార్. మీరు సాక్షి నోడ్ సక్సెస్ఫుల్ వచ్చిందా లేదంటే సంథింగ్ ఎర్రర్ వచ్చిందా? సాక్షి సార్. సార్ ఎర్రర్ వచ్చిందా మీకు? రాలేదా? నెక్స్ట్ ప్రశాంత్, మీది కనెక్ట్ అయింది సార్. సెకండ్ నోడ్ కనెక్ట్ అయిందా? ప్రశాంత్ సెకండ్ నోడ్ కనెక్ట్ అయిందా అవలే మీది? ఓకే, గౌరీ సార్ Yes, సెకండ్ నోడ్ sir. కనెక్షన్ చేసిరా? చేస్తున్నారా? సాక్షి మీరు చెప్పండి, సెకండ్ నోడ్ కనెక్షన్ అయిందా? మళ్ళీ చెప్పనా పోనీ? నో సార్, కంటిన్యూ చేయండి. మీకు సక్సెస్ అయిందా అవ్వలేదా? సార్ యాక్చువల్లీ నా దగ్గర ల్యాప్టాప్ లేదు. ఓకే, జస్ట్ వింటారు. నేను ఓకే స్క్రీన్ త్రూ ఫాలో అవుతున్నాను. ఓకే, ప్రశాంత్ మీరు? ఓకే చూడండి సార్, సక్సెస్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసిన డాటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే గూగుల్ షీట్ లో స్టోర్ అవుతుంది సార్. చూడండి అజయ్ మిరియాల NA106, మొబైల్ నంబర్, సబ్మిటెడ్ టైం. ఇప్పుడు నేను మళ్ళీ ఫామ్ ని ఫిల్ చేస్తున్నా. మళ్ళీ ఫామ్ ని ఫిల్ చేయాలి అంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో ని క్లిక్ చేస్తున్నా. మళ్ళీ నాకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ నేమ్ వచ్చేసి కుమార్ అండ్ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ నేను అజయ్ మిరియాల NA106 ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నంబర్ ఇస్తున్నా చూడండి. ఓకే సార్, సబ్మిట్ చేస్తున్నా. డాటా అనేది సబ్మిట్ అయింది చూడండి. వర్క్ ఫ్లో ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సార్ మళ్ళీ ఇక్కడ ఈ వర్క్ మీన్స్ గూగుల్ షీట్ ఓపెన్ చేస్తే మనకి అప్డేట్ అవుతుంది సార్ రికార్డ్. కుమార్ అజయ్ మిరియాల NA106 అంటే ఆ ఫామ్ లో ఫిల్ చేసిన డాటా ఎక్కడ స్టోర్ అవుతుంది? నా గూగుల్ షీట్ లో స్టోర్ అవుతుంది. ఓకే సార్,
ఇప్పుడు లైక్ సక్సెస్ఫుల్ గా ఈమెయిల్ అడ్రస్ అనేది మీన్స్ ఈమెయిల్ అనేది సెండ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ జీమెయిల్ అని టైప్ చేస్తున్నా సార్. జీమెయిల్ అని టైప్ చేసి ఫస్ట్ జీమెయిల్ వస్తుంది. ఈ జీమెయిల్ ని క్లిక్ చేయండి. డాటా మీన్స్ మెసేజ్ ని సెండ్ చేయాలి కాబట్టి సెండ్ ఏ మెసేజ్ ఉంటుంది చూడండి. సెండ్ ఏ మెసేజ్. ఈ సెండ్ ఏ మెసేజ్ ని క్లిక్ చేయండి. ఓకే సార్. సెండ్ ఏ మెసేజ్ ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. కనెక్షన్ ఇవ్వండి సార్. కనెక్షన్ వస్తలేదు. ఓకే సార్. సెండ్ ఏ మెసేజ్ ఇస్తే ఇలా వస్తుంది సార్. ఫస్ట్ క్రెడెన్షియల్ కనెక్షన్ ఇవ్వండి సార్. సెలెక్ట్ క్రెడెన్షియల్స్ క్లిక్ చేసి క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ సైన్ ఇన్ విత్ గూగుల్. ఓకే సార్. లైక్ మీ గూగుల్ షీట్ ఎందులో క్రియేట్ చేసిరో ఆ సేమ్ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. కంటిన్యూ. ఓకే సార్. చూడండి కనెక్ట్ అకౌంట్ కనెక్టెడ్ వచ్చింది. ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళండి మళ్ళీ. ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేంజ్ చేయొద్దు. మనం ఎవరికి సెండ్ చేయాలి అంటే ఓకేనా, టూ అడ్రస్ ఎవరికి, అజయ్ మిరియాల NE8 కి సెండ్ చేయాలి కాబట్టి ఈ లేబుల్ ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా చూడండి 2 లోకి. ఓకే సార్. యూజర్ ఈమెయిల్ ని ఇక్కడ డ్రాగ్ చేయండి 2. నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్ ఏమి ఇస్తారంటే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ సబ్జెక్ట్ ఇస్తున్నా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ మెసేజ్ వచ్చేసి సంథింగ్ మెసేజ్ ఇవ్వండి సార్. NE8 రిజిస్ట్రేషన్. NE8 రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ. NE8 రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని ఇచ్చిన సార్ మెసేజ్ లో. అంతే, నెక్స్ట్ ఏం లేదు. జస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అయింది సార్. చూడండి ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ నేను మెయిల్ అడ్రస్ ఏమి ఇచ్చిన, అజయ్ మిరియాల NE8 ఇప్పుడు నేను మెయిల్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి. జీమెయిల్ ఓపెన్ చేసి ఓకే సార్ పర్టికులర్ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మెయిల్ ఐడి వచ్చేసి అజయ్ మిరియాల NE8 ఓకే సార్. అజయ్ మిరియాల NE8 మెయిల్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒక మెయిల్ వచ్చింది చూడండి. 7:28 కి ఒక మెయిల్ వచ్చింది స్టార్టింగ్ ఇన్బాక్స్. ఈ మెయిల్ ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ చూడండి NE8 రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అండ్ దిస్ ఈమెయిల్ వాస్ సెంట్ ఆటోమేటికల్లీ విత్ NE8. అంటే మీరు మీషో ఓపెన్ చేసి ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఆఫ్టర్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ కి మీకు మెయిల్స్ నోటిఫికేషన్ ఎలా వస్తాయో సేమ్ అలాగే NE8 మీన్స్ ఆటోమేటిక్ గా నోటిఫికేషన్స్ అనేటివి రావడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా సార్. ఇప్పుడు ఈ చూడండి, ఈ అజయ్ మిరియాల NE8 కి నేను ఒక మెయిల్ అనేది పర్సనల్ గా సెండ్ చేసిన నేను మాన్యువల్ గా. సాక్షి, ఎస్ సార్. నేను మాన్యువల్ గా సెండ్ చేసిన సార్ నేను NE8 మెయిల్ కి. నో సార్, ఆటోమేటిక్లీ సెండ్ చేసి. ఆటోమేటిక్ గా వస్తుంది. ఇలా మనం ఆటోమేషన్స్ అనేటివి బిల్డ్ చేస్తాం యూజింగ్ NE8 టూల్ యూజ్ చేసి ఆటోమేషన్స్ అనేటివి బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఇది వితౌట్ యూజింగ్ కోడ్, వితౌట్ యూజింగ్ లాజిక్, వితౌట్ యూజింగ్ HTML యూజ్ చేయకుండా మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇలా మనకి చాలా నంబర్ ఆఫ్ ఆటోమేషన్స్ ఉన్నాయి సార్. ఇది జస్ట్ బేసిక్స్ ఆటోమేషన్. ఓకే, చాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన ఈమెయిల్ అనేది ఆటోమేటిక్ గా రిప్లై వెళ్ళిపోవాలి. యూజింగ్ NE8 యూజ్ చేస్తే చేయొచ్చు. అండ్ వాట్సాప్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా వాట్సాప్ కి ఒక మెయిల్ సంథింగ్ నాకు వాట్సాప్ ఒక మెసేజ్ వచ్చింది, ఆటోమేటిక్ గా రిప్లై వెళ్ళిపోవాలి అంటే చేయొచ్చు సార్ యూజింగ్ ఆటోమేషన్స్. ఇలా మనం ఆటోమేషన్స్ అనేటివి క్రియేట్ చేస్తాం యూజింగ్ NE8 టూల్ యూజ్ చేసి. ఓకేనా సార్. ప్రశాంత్. ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఒకసారి మెయిల్ సెండింగ్ చెప్పండి సార్. సార్ మెయిల్ సెండింగ్ చెప్పండి సార్. సార్ లైక్ వన్ డే ఒక వన్ వీక్ నెక్స్ట్ వీక్ లో నేను మళ్ళీ వర్క్ షాప్ కండక్ట్ చేస్తాను. ఓకేనా సార్ నెక్స్ట్ వీక్ ఏ టాపిక్ ఉన్నది?
సో నెక్స్ట్ వీక్ వచ్చేసి లైక్ ఇప్పుడు చార్జిపిటీ ఎలా వర్క్ అవుతుందో అలాగే మీరు ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేయాలి యూజింగ్ ఎనీ ఐటెం లైక్ సార్ చాట్ బోట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చార్జిపిటీలో వాట్ ఈస్ పైథాన్ అంటే నాకు రెస్పాన్స్ అనేది వస్తుంది, పైథాన్ సంథింగ్ అని డెఫినేషన్. సేమ్ అలాగే మీరు క్రియేట్ చేసిన వర్క్ ఫ్లో కూడా సేమ్ అలాగే వర్క్ అవ్వాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇది మీరు మీరు చేస్తురా జస్ట్ లేదంటే వింటురా? చేస్తాం సార్. ఓకే. రికార్డింగ్ వీడియోస్ మీరు ఎలా చేస్తారు సార్? గుర్తుంటేనే పోనీ నో. మరి ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ మిస్ అయింది, గుర్తులేదు, ఎలా చేస్తారు? సార్ మీరు పాయింట్ రికార్డెడ్ వీడియోస్ పెట్టండి. సార్ మీరు రికార్డెడ్ వీడియోస్ పెట్టండి సార్. ఓకే. మీరు గ్రూప్ లో ఉన్నారు సార్? నో సార్. మరి పర్టికులర్ మీకు రికార్డింగ్ ఎలా నేను ఇవ్వాలి? గ్రూప్ అనేది తెలియదు సార్. లైక్ మరి మీరు ఎలా జాయిన్ అయ్యారు సార్? లింక్ ఎలా వచ్చింది మీకు? అలా 1000 కోడర్స్ లో లలిత మేడం స్టేటస్ పెట్టారు సార్, దాని నుంచి రిజిస్టర్ అయ్యాను సార్. ఓకే. అంటే సార్ మీరు ప్రజెంట్ పర్సూయింగా లేదంటే కోచింగ్ తీసుకుంటారా? స్టడీయింగ్ సార్. స్టడీ బీటెక్. నో సార్, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే. రికార్డింగ్ వీడియోస్ అంటే సార్ లైక్ గౌరీ అండ్ సాక్షి అండ్ ప్రశాంత్ మీకు రికార్డింగ్ వీడియోస్ ఏం చేయనా సార్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. లైక్ మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిరా? ఎస్ సార్. ఎస్. Yes, ఆ sir. మొబైల్ నంబర్ ఆ మొబైల్ నంబర్కి నేను సేల్స్ టీమ్ నుండి నేను వాట్సాప్ చేస్తా లింక్, వీడియో లింక్. ఆ లింక్ ఓపెన్ చేసి వినండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సాక్షి గౌరీ మీరు ప్రజెంట్ పర్సింగ్ రైట్? డిగ్రీయా సార్? ఎస్ గౌరీ సార్, ఫైనల్ ఇయర్ సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్. అవును సార్. ఓకే. డిగ్రీలో సార్ ఏ బ్రాంచ్? బిఎస్సి కంప్యూటర్ సార్. ఓకే. బిఎస్సి కంప్యూటర్స్. ఓకే సార్. ఏం లేదు, జస్ట్ ఇప్పటి నుండి నేర్చుకోండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అంటే లైక్ ఇలా చెప్తున్నానే తప్పుగా అనుకోకండి. జస్ట్ డిగ్రీ అనేది ఒక సర్టిఫికెట్ అంతే. ఓకే సార్. సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయిన తర్వాత లేదంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి నాకు జాబ్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. అవును సార్. ఓకే సార్. బట్ మరి ఏం డెవలప్ చేసుకోవాలి అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు ఐటీ సైడ్ రావాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ నాన్ ఐటీ అంటే సంథింగ్ ఫీల్డ్స్ రిలేటెడ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇంకా సింపుల్ గా చెప్పాలి, ఇంకా ఓన్ వర్డ్స్ లో చెప్పాలి అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక బిర్యానీ సెంటర్ అనేది స్టార్ట్ చేసిండు, రెస్టారెంట్. నాకు బిర్యానీ చేయడం రాదు. నేను అక్కడికి వెళ్ళి నేను బిర్యానీ చేస్తా, నాకు ఒక నెలకు 30,000 ఇవ్వరా అంటే ఇస్తాడా? నో సార్. ఇవ్వడు సార్. నా ఫ్రెండే నాకు ఇవ్వడు. మరి అలాంటిది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్, ఆ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ నా దగ్గర లేవు, నాకు జాబ్ ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు చెప్పండి కదా? కాబట్టి కంపల్సరీగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? స్కిల్స్ మీన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఓకేనా, కంప్యూటర్ తోని ఎలా కమ్యూనికేషన్ అవ్వాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. స్కిల్స్ ఉంటే సార్ ఆటోమేటిక్ గా జాబ్ వస్తుంది. స్కిల్స్ లేనిది జాబ్ రాదు. ఇది 100%. ఓకే సార్. స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకోండి. మీరు ఇంకా ప్రజెంట్ చదువుతున్నారు కాబట్టి మీ దగ్గర ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుండి డైలీ ఒక 1/2 అవర్ చదవండి. మరి ఎలా నుంచి చదవాలి అంటే సార్ యూట్యూబ్ ఉంది రిఫరెన్స్
రిఫరల్ గా ఉంటాయి, చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఓకేనా, ఏదో ఒకటి ట్యూటోరియల్ చూసుకోండి, పైథాన్ ట్యూటోరియల్స్, అందులో డైలీ ఒక 1 వీడియో ఆర్ 2 వీడియోస్ చూడండి. ఓకేనా ఓకే సార్, సార్. డిగ్రీ కంప్లీట్ అయ్యేలోపు మీకు పైథాన్ అనేది వస్తుంది. ఓకే ఓకేనా, సార్. కాబట్టి ఇప్పటి నుంచి ఓకే. అందరూ 3 మెంబర్స్ ఉన్నారు, అందరూ డైలీ ఒక ½ అన్ అవర్ అనేది సార్ జస్ట్ ఫోకస్ చేయండి, స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. సబ్జెక్ట్స్ ఎలాగోలో పాస్ అవుతాం, 1 డే బ్యాటింగ్ కాబట్టి మనం అందరం చేయొచ్చు. కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ స్కిల్స్ పైన ఫోకస్. ఓకేనా ఓకే సార్? సార్. ప్రశాంత్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మళ్ళీ మీ క్లాస్ వచ్చినప్పుడు రిజిస్టర్ అవ్వాలంటే ఎలా సార్ సార్? రిజిస్టర్ అవ్వాలి అంటే సార్ మీ నంబర్ మీ నంబర్ నా దగ్గర ఉండాలి, లేదంటే నా నంబర్ మీ దగ్గర ఉండాలి. సరే అయితే మీ నెంబర్ చెప్పండి సార్. నో సార్, లైక్ ఇప్పుడు మీకు ఎవరు షేర్ చేసేది లింక్? లలిత మేడం స్టేటస్ పెట్టారు సార్, దాని నుంచి రిజిస్టర్ అయ్యా సార్. ఓకే 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 సార్, ఎవరు స్టేటస్ ఎవరు పెట్టారు? 1000 క్వార్టర్స్ లో లలిత మేడం ఉంటారు కదా సార్. లలిత మేడం. ఓకే ఓకే సార్, లైక్ లేదు అంటే మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయమన్నా? ఎస్ సార్. ఓకే, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఎవ్రీ అప్డేట్ లింక్ వర్క్ షాప్స్ అనేటివి మీకు గ్రూప్ లో నేను ఆల్రెడీ లింక్స్ ఫార్వర్డ్ చేస్తా, అందులో నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. సాక్షి. Yes, sir. ఓకే, ప్రశాంత్. Yes, sir. ఎనీ డౌట్ సార్? No, sir. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you.